ఇప్పుడు ట్రంప్ కూడా ఎలా చూస్తాడంటారు? అంటే ఇటువైపు ఏమో చైనా మోడీ వెళ్తున్నారు, తర్వాత రష్యాలో ఇప్పటికీ ఆల్రెడీ అజిత్ దోవల్ అక్కడికి వెళ్ళారు, జయశంకర్ కూడా వెళ్తున్నారు. సో ఈ సినారియో మొత్తాన్ని ట్రంప్ ఎలా చూస్తారంటారు? ట్రంప్ ఆఫ్ కోర్స్ అబ్సల్యూట్ హిపోక్రాట్. ఆయన మాట్లాడొచ్చు. గత 6 నెలల్లో డొనాల్డ్ ట్రంప్ మన వ్లాడిమిర్ పుటిన్ తోటి 4-5 సార్లు మాట్లాడాడు. ఒక్కొక్కసారి 2 గంటలు మాట్లాడాడు. ఆయన మాట్లాడొచ్చు, ఏం పర్వాలేదు. ఆయన స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ ఈరోజు మాస్కో వెళ్తున్నాడు. ఆయన వాళ్ళు వెళ్ళి మాట్లాడొచ్చు, కానీ మనం చేస్తే ఇబ్బంది వస్తుంది. అందుకనే ఆయన కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేశాం కదా. మన ఫారెన్ మినిస్ట్రీ కావచ్చు, లేదా మన ఈవెన్ ఈస్టర్న్ కమాండ్ కూడా వాళ్ళ ట్వీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళు 1954 నుంచి 71 వరకు $2 బిలియన్ ఆయుధ సామాగ్రి పాకిస్తాన్కి అమెరికా ఇచ్చింది అని చెప్పి వాళ్ళు న్యూస్ పేపర్ క్లిప్పింగ్ వాళ్ళు పెట్టారు. అలాగే మనం ఏం చెప్పామంటే ఇప్పటికి కూడా మీరు ఇందాక చదివినట్టు అమ్మ, అది పెలేడియము, తర్వాత లిథియము, ఇటువంటి చాలా ఐటమ్స్ అన్ని అక్కడి నుంచి, యూరియా, ఇవన్నీ కూడా రష్యా నుంచి ఈ రోజు దాకా కొనుక్కుంటారు. నిన్న డొనాల్డ్ ట్రంప్ ని ఎవరో ప్రెస్ రిపోర్టర్ అడిగితే కనుక నాకు తెలియదని చెప్తున్నాడు. తెలియకుండా ఎలా ఉంటుంది? రష్యా నుంచి ఆయన తెలియకుండా వెనక నుంచి కొంటున్నారా? నిజంగా అటువంటి జరిగితే కదా వాళ్ళందరినీ రేపు పొద్దున సాక్ చేయాలి కదా, ఉద్యోగం నుంచి తీసేయాలి కదా. నాకు చెప్పకుండా రష్యా నుంచి ఎందుకు కొంటున్నారు మీరు చెప్పాలి కదా. అంటే ఆయన హిపోక్రసీ ఎక్స్పోజ్ అయిపోయింది, అక్కడ ప్రపంచం ముందర ఎక్స్పోజ్ అయింది. ఆయన ఎవరంటే భయపడ్డు, ఆయనకు సిగ్గు అటువంటిది ఏం లేదు. ఆయనకి ఎవరంటే భయపడ్డు కాబట్టి ఆయన చేసేదని చేస్తారు. ఎలాగో ఈ దేశ సుంకాలు వేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి దానికి ఏదో కారణం వెతుక్కుంటున్నాడు. 6 నెలలుగా లేని కారణం ఈరోజు ఎందుకు పుట్టుకొచ్చింది ఆయనకి. అంతేకాదు, ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత, అమెరికా ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ చేసిన ఫస్ట్ ట్వీట్ చూడం మనం. దాంట్లో ఏం చెప్పారంటే ఇప్పుడు చైనా ఇరాన్ దగ్గర నుంచి మీరు చమురు కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఇరాన్ మీద కూడా బ్యాన్ ఉంది కదా, ఇరాన్ చమురు కూడా కొనుక్కోవడానికి వీల్లేదని చెప్పి అమెరికా బ్యాన్ ఉంది కదా. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటే బ్యాన్ ఎత్తేసినట్ట, చైనా వెళ్ళి కొనుక్కోవచ్చు అని చెప్పినట్లేనా? అదే అమెరికా భారతదేశానికి చెప్పింది మీరు రష్యా నుంచి కొనుక్కోండి అని. మనం కొని దాన్ని ప్రాసెస్ చేసింది వాళ్ళు కొనుక్కున్నారు కదా, అమెరికా కొనుక్కుంది కదా. ఎరిక్ గార్సెట్టి, జో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన దేశంలో వాళ్ళ రాయబారి ఎవరైతే ఉన్నారో ఎరిక్ గార్సెట్టి, ఆయన వీడియో చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. మేమే చెప్పాం భారతదేశం కొనమని. ఎందుకంటే గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి చమురంతా యూరోప్కి వెళ్ళిపోయింది. యూరోప్ వెళ్ళిపోయేసరికి మనం కూడా కొనడం మొదలు పెట్టామంటే చమురు ధర పెరిగిపోతుంది, గణనీయంగా పెరుగుతుంది. $120-150 పర్ బ్యారెల్ వెళ్ళిపోయిందంటే ప్రపంచం ఎవరు తట్టుకోలేదు. ప్రపంచం ధరని కంట్రోల్ చేసింది భారతదేశం అని అమెరికానే ఒప్పుకుంది. కానీ ఈయన హిపోక్రసీని ఎవరు ఆపలేరు. కాబట్టి మనం చూద్దాం. మనం అమెరికా అంటే భయపడేటువంటి పరిస్థితుల్లో లేవు. మనం డొనాల్డ్ ట్రంప్ ని ఈజీగా మనం హ్యాండిల్ చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.